గుర్తొచ్చాడు. వెళ్ళి ప్రార్థించింది, ప్రభా మరి నువ్వు వర్షాలు కురిగిపోతే పంటలట పండుతాయి, పంటలు పండిపోతే మేము ఎలా బతుకుతాము, దయచేసి ప్రభా ఈ వర్షం కురిపించు అని ఆమెకు ఇష్టం వచ్చినట్టుగా చూడండి. ఆమెకి వచ్చింది ప్రార్థన చేసుకుంది. ఆమెతో వర్షం పడాలి, చేను పండుద్ది, చేను పండితే మనం హాయిగా మనం బ్రతకొచ్చు అన్నటువంటి ఆలోచన చిన్న పాపకు వచ్చింది. కనుక దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటంటే ఆ ప్రదేశం మాత్రమే వర్షం పడింది. ఎక్కడైతే ప్రార్థన చేసిందో ఆ పాప ఆ ప్రదేశం మాత్రం అక్కడ మంచి వాన వర్షం పడింది అన్నమాట. చుట్టుపక్కల ఎక్కడ వర్షం గొడవలేదు. చాలామంది అది గ్రహించారు. ఆ గ్రామస్తులు చాలామంది గ్రహించారన్నమాట. అప్పుడు ఏంటి ఇవి మహత్యం, ఈ పాప ఇలా చేస్తే కనుక వర్షం పడింది అని ఎవరికి వారు వాళ్ళ చేలోకి వెళ్ళిపోయి ఆ కరోడు బాతి మళ్ళీ అడ్డమో కరోడు కట్టి ఎవరి కాళ్ళు చూడపారా కొంతమంది ప్రార్థన చేయడం ప్రారంభించారు. వాళ్ళ దైవానికి అక్కడ కట్టిందంటే అడ్డకర్ర, నిలువు కర్ర, చిలువు గుర్తు. ఎవరైతే చూడండి ఆ విధంగా చిలువు గుర్తు బాతారో ఆ ప్రదేశం అంతా కూడా వర్షం పడింది. కనుక ఈ సంగతి చూడండి చుట్టుపక్కల గ్రామాలకే చుట్టుపక్కల అంతా కూడా తెలిసిపోయింది. ఎక్కడో చిలువు గుర్తు కర్రలు కట్టి బాతే, కర్రలు కడితే నిలువు కర్ర అడ్డకర్ర కడితే వర్షాలు పడతాయంట అండి. కనుక అలాగా ప్రదేశం అంతా కూడా ఏం చేశారండి, నిలువు కర్రలు పాతి అడ్డకర్రలు కట్టి దేవుడికి ప్రార్థించారు. కనుక ఆ ప్రదేశం అంతా కూడా వర్షాలు పడి పంటల పేర సమృద్ధిగా పండిపోయారు. కనుక దేవుని మహిమపరచమని చూడపోయారా, దేవుని పేర మహిమపరిచేటువంటి వారుగా కనుక మనం ఏమీ చేయక్కర్లేదు. కనుక మనం మంచిగా ఉన్నప్పుడు చూడపోరా పక్కవారు అదే చూస్తారు, అదే పరిశీలిస్తారు. కనుక దేవుని స్తుతించడము, దేవుని మహిమపరచడము, దేవుని సంతోషపడటం అనేది అది ఈ విధంగా మనకు కనిపిస్తుంది. స్తుతి కూడిక అంటే దేవుని మహిమపరచుట, దేవుడు చేసిన మేలును వివరించుట. కనుక స్తుతి కూడిక ఏర్పాటు చేసి దైవజనులను పిలిపించి దేవతల్లో కొన్ని పాటలు కొన్ని వాక్యాలు కనుక దేవుని మహిమపరిచే విధంగా ఇదండి. చాలామందికి అర్థం కాదు. చాలామందికి దేవుని మహిమపరచమంటే ఏమి కూడా అర్థం కాదు. ఎలా మహిమపరచాలి దేవుడు ఎలా మహిమపరచబడతాడు? ఆ చిన్న పాప చేసిన కార్యాన్ని ఆ ప్రదేశం అంతా కూడా మహిమపరచబడింది. ఎంతో చుట్టుపక్కల అనేక విధంగా చూడండి ఎంతోమందికి అది తెలియబడింది. తెలియబడటం కోసమే ఈ స్తుతి కూడిక. గుర్తుపెట్టుకోండి. మన మధ్యలో బాబరాజగూడలో సేవ చేస్తున్నటువంటి నత్తాలయ్య గారు ఉన్నారు. వారు కొద్ది మాటలు కొద్ది నిమిషాలు